దేవుడి లోకానికి మానవులను తనకిష్టమైన వారినిగా, నూతనమైన వారినిగా మార్చడానికి వచ్చాడు. ఈ సమయంలో నూతన సంవత్సరములో దేవుడు మనకు అనుగ్రహించు ఆత్మీయ దీవెనలు అనేటువంటి అంశమును మీ ముందుంచి దాన్ని వివరించాలని ఆశపడుతున్నాను. వీళ్ళరా, నూతన సంవత్సరంలో మనలో ఉన్నటువంటి సమస్తాన్ని నూతనపరచాలని దేవుడు ఆశిస్తున్నాడు. దేవుని ద్వారా నూతనపరచబడినటువంటి మనము నూతనముగా జీవిస్తూ నూతనత్వాన్ని మనకు అనుగ్రహించినటువంటి దేవాది దేవుణ్ణి నూతనముగా మహిమపరచాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఈ 2024వ సంవత్సరంలో ప్రభువు మనకిచ్చు ఆత్మీయ దీవెనలు ఏమిటో మీకు వివరించాలని నేను ఆశపడుతున్నాను. కోరుకున్న వారందరికీ కూడా దేవుడు ఈ నూతన దీవెనలను, నూతన ఆశీర్వాదాలను ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నేను బోధించబోయే అంశం మనందరికీ తెలిసిందే. అనేక పర్యాయములు మనం బోధించింది, అనేక మంది దైవజనుల ద్వారా బోధింపబడుతున్నది. ప్రతి నూతన సంవత్సరంలో దేవుడు మానవులకు అనుగ్రహించే నూతనమైన దీవెనలు లేక ఆశీర్వాదములు ఏమిటో అనేవి మనం జాగ్రత్తగా ఒకదాని తర్వాత ఒకటి ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా దేవుడు మానవులకు నూతన జన్మను అనుగ్రహిస్తున్నాడు. నూతన జన్మ, టు బోర్న్ అగైన్, తిరిగి జన్మించటం. చూడండి, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. 3, 4, 5 వచనాలు. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అందుకు నికోదేము, ముసలవాడనైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడని ఆయనను అడుగుగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. గమనించారా? ఇక్కడ గొప్ప అనుభవనీయుడైనటువంటి నికోదేము, ధర్మశాస్త్రోపదేశకుడు, అర్ధరాత్రి సమయంలో యేసు దగ్గరికి వచ్చి ఆయన పలు ప్రశ్నలు వేస్తున్నప్పుడు ప్రభు చెప్పింది, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడు. దేవుడు తన ప్రజల కొరకు తన రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాడు. దేవుడు సిద్ధపరిచిన రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే మానవునికి క్రొత్త జన్మ అనేది చాలా అవసరం. ఇదే సత్యాన్ని యేసయ్య చెప్పారు. క్రొత్త జన్మ అనగా పాప స్వభావమును అనగా ఆదాము నుండి వచ్చినటువంటి తిరుగుబాటు బుద్ధిని లేక గుణమును వదులుకొని కొత్తగా జన్మించిన శిశువును పోలి
నూతనముగా ఎదుగు నిమిత్తము క్రీస్తులోనికి ప్రవేశించుట అని అర్థం. అది పాత స్వభావం అంతా కూడా తొలగిపోవుట. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో చెప్పినటువంటి సంగతి మనకు బాగా తెలుసు. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. మనకు బాగా అర్థమవుతుంది, క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి. ఎవడైతే క్రీస్తులో ఉంటాడో వాడు క్రొత్త సృష్టి, అంటే నూతనముగా జన్మించినవాడు. అనగా క్రీస్తు రక్తము ద్వారా కడగబడి నీతివంతులుగా తీర్చబడితే నూతన జన్మం యొక్క అర్థం. నూతన జన్మము పొందుటతో మన చూపులు, మన మాటలు, మన క్రియలు, మన నడవడిక, నడక, పడక లోకస్తులకు ప్రత్యేకముగాను ఆశ్చర్యమును గొలిపేవిగా ఉంటాయి. ఒకడు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత అతనిలో కలిగినటువంటి మార్పును చూచి లోకులు ఆశ్చర్యపోతారు. ఈ వ్యక్తి మనం ఎరిగిన వాడే కదా, మన కళ్ళ ముందు సంచరించిన వాడే కదా, మనతో కలిసి తిరిగినవాడే, మనతో కలిసి భోజనం చేసేవాడే కదా, ఈ వ్యక్తిలో ఇంత మార్పు ఎలా వచ్చింది అని ఆశ్చర్యపోతారు. కారణము, ఆ వ్యక్తికి నూతన జన్మ వచ్చింది. ఎవరి ద్వారా? ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తు ప్రభువు ఏ వ్యక్తినైతే తన రక్తమును శుద్ధి చేస్తాడో ఆ వ్యక్తిలో సమస్తమైన మార్పు కలుగుతుంది. ఆ వ్యక్తి మాటలు, క్రియలు, చూపులు, అలవాట్లు అన్నీ మారిపోతాయి. దురదృష్టవశాత్తు ఈ రోజున చాలామంది క్రీస్తును నమ్ముకున్నటువంటి వాళ్ళలో మాటా విధానం మారటం లేదు, పాత పద్ధతులు మారటం లేదు. నేను క్రీస్తు బిడ్డను అనే మాట కూడా మర్చిపోయి కోపతాపాలకు గురి అయి ఆడరాని మాటలను నోటంట పలికేవాడిని కూడా మనం చూస్తున్నాం. క్రీస్తు రక్తము ద్వారా కడగబడుట అద్భుతమైనటువంటి అనుభవం. యేసుక్రీస్తు రక్తములో కడగబడి యేసుక్రీస్తును సొంత రక్షకుని అంగీకరించిన వాని జీవితంలో ఆశ్చర్యకరమైన, అద్భుతకరమైన ఆనంద సంతోషాలు చోటు చేసుకుంటాయి. అతని జీవితము ఆనందమయముగా మారిపోతుంది. అందుచేత దేవుని రాజ్యములోనికి ఒక వ్యక్తి ప్రవేశించాలంటే ఆ వ్యక్తికి నూతన జన్మ చాలా అవసరం. నూతన జన్మ లేకుండా దేవుని రాజ్యములో ప్రవేశించుట అసంభవం. కనుక దేవుని బిడ్డలారా, మీరు బాగుగా గమనించాలని ప్రభుపేట నేను మీకు మనవి చేస్తున్నాను. రెండవది, ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకిచ్చే దీవెనలో రెండవది ఏమిటంటే క్రొత్త నిబంధన, ఏ న్యూ కవెనెంట్, క్రొత్త నిబంధన. దేవుని వాక్యం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీ 8:8. చూడండి, నేను చదువుతాను. అయితే ఆయన ఆక్షేపించిన వారిలో ఎలాగూ చెప్తున్నాడు. ప్రభు ఇట్లా, నేను ఇదిగో ఒక కాలము వచ్చుచున్నది, అప్పటిలో ఇశ్రాయేలు ఇంటి వారితోనూ యూదా ఇంటి వారితోనూ నేను క్రొత్త నిబంధన
చేయుదును. గమనించారా? ఇశ్రాయేలు ఇంటి వారితోనూ యూదా వారింటితోనూ నేను క్రొత్త నిబంధన చేయుదును అంటాడు ఆయన. ఐ విల్ డూ ఏ న్యూ కవెనెంట్ టు ద ఇశ్రాయేలుతో నూతన నిబంధన చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఆనాడు వారు ఇశ్రాయేలుడు, ఈనాడు క్రీస్తునందు మనం ఆత్మీయ ఇశ్రాయేల్యం. దేవుడు మనతో నూతన నిబంధన చేస్తున్నాడు. దేవుడు ఆదాముతో ఏదెను తోటలో చేస్తున్నటువంటి నిబంధన, ఆ నిబంధనలో సమస్తమును ఏలుదురుగాక అని చెప్పి వారిని దీవించి ఏలికలుగా మార్చాడు, ఏలికలుగా చేశాడు. ఆ తర్వాత దేవుడు తన ప్రజలతో 7 విధములైనటువంటి నిబంధనలు చేశాడు. ఆదాము నిబంధన చేశాడు, ఆదాముతో దేవుడు నిబంధన చేశాడు. కానీ ఆ నిబంధనను ఆదాము ఏమాత్రం కూడా నిలవబెట్టుకోలేకపోయాడు. చూడండి, దేవుడు చేస్తున్నటువంటి 7 రకములైనటువంటి నిబంధనలు. ఒకటి, నోహుతో దేవుడు చేసిన నిబంధన. ఆదికాండము 6వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండము 6వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నాను. 6:18. అయితే నీవు నీతో నా నిబంధన స్థిరపరచుతును, నీవును నీతో కూడా నీ కుమారులను, నీ భార్యయు, నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలెను. దేవుడు అంటాడు, నీతో నా నిబంధన స్థిరపరచుదును. దేవుడు చేసిన నిబంధనను నీతిమంతునితో స్థిరపరచుకోవటానికి ఆయన చాలా కుతూహలపడుతున్నట్టుగా మనము చూస్తున్నాం. కనుక నోహుతో నిబంధన. రెండవది, అబ్రహాముతో నిబంధన. దేవుడు అబ్రహాముతో ఏమి నిబంధన చేశాడు? ఆదికాండము 15వ అధ్యాయము 18వ వచనం. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీసు నది వరకు ఈ దేశమును, అనగా లేవీయులను, కవిజ్జీయులను, కద్మోనీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, రహాయీయులను, అమోరీయులను, కనానీయులను, గిర్గాషీయులను, యెబూసీయులను నీ సంతానముకిచ్చి ఉన్నానని అబ్రాముతో నిబంధన చేసెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అబ్రహాముతో నిబంధన చేశాడు. అన్యులు ఉన్నటువంటి భూభాగానంతటిని కూడా స్వాస్థ్యముగా ఆయన ఇస్తానని అబ్రహాముతో చేసినటువంటి నిబంధన మనము చూస్తున్నాం. అదే 17వ అధ్యాయము 1 నుండి 21వ వచనం వరకు చూసినట్లయితే, దేవుడు అబ్రహాముకు కుమారునిచ్చిన తర్వాత అబ్రహాం యొక్క గర్భములో నుండి ఒక కుమారుడు వచ్చిన తర్వాత ఆ కుమారుడు ద్వారా బహు విస్తారమైనటువంటి జనాంగమును దేవుడి లోకములోనికి పుట్టించి వారికి ఈ భూభాగాన్ని ఇస్తానని ఆయన నిబంధన చేస్తున్నాడు. చూడండి 21వ వచనం. అయితే ఇక్కడ వచ్చు సంవత్సరము ఈ కాలమందు శారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరిచిదనని చెప్పాను. దేవుడు చేసిన నిబంధనను మరచిపోయేవాడు కాడు. తాను చేసిన నిబంధనను
స్థిరపరిచేవాడు, అనగా దాన్ని రూఢుపరిచేవాడు, పటిష్టపరిచేవాడు, గట్టిపరిచేవాడు. అబ్రహాముతో చేసిన నిబంధన. మోషేతో కూడా దేవుని నిబంధన చేశాడు. నిర్గమకాండము 24వ అధ్యాయము 7-8 వచనాలు. నిర్గమ 24:7-8 వచనాలు చదువుదాం. అతడు నిబంధన గ్రంథమును తీసుకుని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఇందుమనిరి. అప్పుడు మోషే రక్తమును తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పాను. హల్లెలూయా. దేవుడు చేయబోతున్న సంగతుల విషయములో మోషేతో దేవుడు నిబంధన చేసినట్లు ఇక్కడ మనము చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, దేవుడు నీతోనూ నాతోనూ నిబంధన చేసి ఉన్నాడు. ఆ నిబంధన ఏమిటనేది మనమే దాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. దాన్ని ఎక్కడ ఉంచామో దాన్ని వెతకాలి. ఇంకొకటి పాలస్తీనా నిబంధన. లేవియాకాండము, ఈ పాలస్తీనా నిబంధన గురించి చూడండి. లేవియాకాండము 26వ అధ్యాయము 9 నుండి 12 వచనాలు చదువుతున్నాను. 26:9 నుంచి, ఎలైనగా నేను మిమ్మల్ని కటాక్షించి మీకు సంతానమిచ్చి మిమ్మును విస్తరింపజేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించెదను. మీరు చాలా కాలము విలువయ్యున్న పాతగిరిన ధాన్యమును తినిదరు. క్రొత్తది వచ్చినను పాతది మిగిలియుండును. నా మందిరమును నీ మధ్య ఉంచెదను. మీ యందు నా మనస్సు అసహ్యపడదు. నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడనయుందును, మీరు నాకు ప్రజలయుందురు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు చేసిన అద్భుతమైన నిబంధన పాలస్తీనా దేశమును గురించిన నిబంధన. పాలస్తీనా దేశములో మీకు ఏది కూడా తక్కువ కాదు. క్రొత్త ధాన్యం వచ్చే వరకు కూడా పాత ధాన్యము మీతో ఉంటుంది. మీతో నేను నిబంధనను స్థాపిస్తున్నానని దేవుడు సెలవిస్తున్నాడు. మరొకటిది దావీదుతో దేవుడు చేసిన నిబంధన. దావీదుతో సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం చదువుతాను. 7:13లో అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసనము నేను నిత్యముగా స్థిరపరచెదను. చూసారా, ఆయన నిబంధన చేస్తున్నాడు. దావీదుతో నిబంధన చేస్తున్నాడు. ఇదే సందర్భంగా ఇంకొక విషయాన్ని కూడా చదువుదాం మనము. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయము 13-14 వచనాలు. నేను అతనికి తండ్రినయ్యుందును, అతడు నాకు కుమారుడయ్యుండును. నీకంటే ముందుగా ఉన్నవానికి నా కృపను నేను చూపక మానినట్లు అతనికి నేను నా కృపను చూపక మానను. నా మందిరమందు నా రాజ్యమందును నేను నిత్యము అతని స్థిరపరిచెదను. అతని సింహాసనము ఎన్నటికి స్థిరమగండునని అతనికి తెలియచేయము. దేవునికి స్తోత్రం. దేవుడు దావీదుతో చేసిన నిబంధన రాజ్యమును గూర్చియు అధికారమును గూర్చియు
సింహాసనము గురించి ఆయన చేసిన నిబంధనగా మనము చూస్తూ ఉంటున్నాం. మరొకటి 6వది నిత్య నిబంధన. నిత్య నిబంధన అంటే స్థిరమైనటువంటి నిబంధన. నిర్గమకాండము 31వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. 31:16 నేను చదువుతాను. అక్కడ దేవుడు ఏ రీతిగా నిబంధన చేస్తున్నాడు మనము చూస్తాం. హల్లెలూయా. 31:16లో ఇశ్రాయేలీయులు తమ తరములకు విశ్రాంతి దినాచారమును అనుసరించి ఆ దినము నాచరింపవలెను, అది నిత్య నిబంధన. విశ్రాంతి దినమును కూర్చున్నటువంటి నిబంధన, నిత్య నిబంధన, ఎన్నటికి మారనిది. గనుక దేవుణ్ణి ఆరాధించాలి మనం. దేవుడాత్మ గనుక ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. మరొక నిబంధన 7వది క్రొత్త నిబంధన. ఈ క్రొత్త నిబంధన గురించి ఇర్మియా గ్రంథములో మనం చూస్తాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31వ వచనము. 31 చూడండి ఏమైనా వ్రాయబడ్డదో. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి, ఇదే యెహోవా వాక్కు. ఇశ్రాయేలుతోనూ యూదా వారితోనూ నేను క్రొత్త నిబంధన చేయుచున్నాను, కొత్త నిబంధన చేయబోచున్నాను. దైవ బిడ్డలారా, నిబంధన అనగా ఒడంబడిక అంటే ప్రమాణము. ఒక వ్యక్తితో తాను చేస్తున్నటువంటి ఆ ఒడంబడికకు కట్టుబడి ఉంటాం. ఈ మనము చూసాం కదా, నేను మీతో క్రొత్త నిబంధన చేస్తున్నానని. ఈ క్రొత్త నిబంధనలో 7 భాగాలు మనకు కనపడతాయి. దేవుడు చెప్పేవి ఈ క్రొత్త నిబంధనలో 7. ఆ 7 ఏమిటో తెలుసా? వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచుతాను. 2వది, వారి హృదయం లేదా వాటిని వ్రాస్తాను. 3వది, నేను వారికి దేవుడనై ఉంటాను. 4, వారు నాకు ప్రజలయుందురు. 5, వారిలో అందరూ కూడా నన్ను తెలుసుకుంటారు. 6, నేను వారి దోషముల విషయమై దయగలిగి ఉంటానంటే వారి దోషాన్ని క్షమిస్తాను. 7వది, వారి పాపములను బట్టి లేక వారి పాపములను ఇక ఎన్నడను జ్ఞాపకము చేసుకోను, వాటన్నిటికీ కూడా నేను గుర్తు చేసుకోను. ఈ క్రొత్త నిబంధనలో ఈ 7 సంగతులు మనము చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, నూతన సంవత్సరంలో మనమున్నాం. నూతన సంవత్సరం యొక్క సందేశాన్ని గురించి మనం వింటున్నాం. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీతోనూ నాతో మనందరితో చేస్తున్నటువంటి నిబంధన మరియు ఆయన మనకు అనుగ్రహించే నూతనమైన దీవెనలు. మొదటగా ఏం చూసాము? నూతన జన్మ, క్రొత్త జన్మ. 2వది క్రొత్త నిబంధన, ఏ న్యూ కవనెంట్, క్రొత్త నిబంధన. 3వది క్రొత్త పేరు. ఒక బిడ్డ పుట్టిన తర్వాత మన భారతీయ సాంప్రదాయ ప్రకారంగా 21వ రోజు వచ్చినప్పుడు బరసార కార్యక్రమం చేసి ఆ బిడ్డకు ఉయ్యాల్లో వేసే ముందు ఒక పేరు పెడతారు. ఆ పేర్లు ఆ తల్లిదండ్రులు ఏర్పాటు చేసుకున్నవి. కానీ ఇక్కడ దేవుడు కొత్త పేరు పెడతాడంట, ఏ న్యూ నేమ్. చూడండి, ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం
2వ అధ్యాయము 17వ వచనంలో 2వ అధ్యాయము 17వ వచనం, ప్రకటన గ్రంథము 2:17 ఏమంటున్నాడు ఆయన? నీవు 2వ అధ్యాయము 17వ వచనములో సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెబుగలవాడు వినుగాక. జయించువానికి మరుగయున్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును. పొందిన వానికే కానీ అది మరి ఎవనికిని తెలియదు. దేవునికి స్తోత్రం. అది పొందిన వానికే తెలుస్తుంది, ఎవరికి కూడా తెలియదు. ప్రకటన 2:17. ప్రకటన 3:12 చూడండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనములు ఎలా వ్రాయబడ్డది? జయించువానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదటి ఎన్నటికి వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగవచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాస్యదను. హల్లెలూయా. నా క్రొత్త పేరును. దేవుని బిడ్డలారా, భూలోకములో మనము పెట్టుకున్నటువంటి పేర్లు ఇవి కూడా పరలోకములో కనరావు. పరలోకములో దేవుడు ఒక తెల్లని రాతిని ఇచ్చి ఆ రాతి మీద నీ పేరును రాస్తాడు. నీ పేరు, అసలైన పేరు ఏమైనదో ఆ పేరుని నీవు పరలోకములు కనుగొంటావు. దేవుని స్తోత్రాలు చెల్లించండి. దేవుడు క్రొత్త పేరును మన కొరకు పెడుతున్నాడు. అందుచేత ఈ లోకములో నాకు పేరు పెట్టలేదని మనము బాధపడవలసిన పని లేదు. మా తల్లిదండ్రులు నాకు కూడా పేరు పెట్టలేదు. చిన్నప్పటి నుంచి ముద్దుగా అబ్బులు అని పిలుచుకునేవారు. నా రిజిస్టర్లో కూడా, చదువుకున్న రికార్డులో కూడా అబ్బులుగానే నా పేరు నమోదు చేయబడ్డది. అయితే నేను కొంచెం ఎదిగిన తర్వాత, సంఘానికి వెళ్ళి బాప్తిసం పొందిన తర్వాత, నా సంఘ కాపరి నా పాస్టర్ గారు నాకు బర్నబాస్ అని పేరు పెట్టడం జరిగింది. అయితే ఈ లోకంలో నేను బర్నబాస్ బెంకంగా పిలబడుతున్నాను. కానీ పరలోకములో ఆ తెల్లని రాతి మీద నా యేసయ్య ఏ పేరును ఉంచాడో నాకు తెలియదు. యేసు రక్తములో కడగబడిన ప్రతి ఒక్కొక్కరి కూడా ఆయన ఒక క్రొత్త పేరును పెట్టబోతున్నాడు. అందుచేత నీకు ఆయన ఇచ్చినటువంటి క్రొత్త పేరు జీవగ్రంథములో ఉన్నదో లేదో అనేది ఈ నూతన సంవత్సరంలో నీవు ప్రభువుని అడిగి దాన్ని పొందుకోవలసిన, లేక తెలుసుకోవలసినటువంటి బాధ్యత నీ మీద ఎంతైనా ఉన్నది. క్రొత్త పేరు, ఏ న్యూ నేమ్. మూడవది క్రొత్త పాట, ఏ న్యూ సాంగ్. పాటలు పాడటం మరి దేవుడు కొందరికి ఇచ్చినటువంటి తలాంతు. కొందరు పాడుతున్నప్పుడు పక్షులు కూడా చక్కగా ఆలకించేటట్లుగా ఉంటాయి. పాటలు పాడే తలంతును దేవుడు అందరికీ ఇవ్వడు. కానీ పాటలు వినటం అంటే అందరికీ కూడా ఇష్టం. పాటలు వినటం ఆసక్తిగా అందరూ అంగీకరిస్తారు. ఇదిగో క్రొత్త పాట. ప్రకటన గ్రంథములో 5వ అధ్యాయము 9-10 వచనాలు చదువుదాం. 9-10. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడై నీ రక్తమిచ్చి
ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడే వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషుల్ని కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రొత్త పాట ఎవరు పాడతారు? విమోచించబడినటువంటి వారు. క్రొత్త పాట. కీర్తనలు 40వ కీర్తన 3వ చరణములో భక్తుడైన దావీదు ఈ రీతిగా అంటున్నాడు, తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు వారి నోట నుంచెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును క్రొత్త పాటను ఏం చేశాడు? ఆయన వారి నోట ఉంచెను. విమోచించబడినటువంటి ఇశ్రాయేలీయులు యూదాజనులు వారు క్రొత్త పాట దేవుని కొరకై పాడవలసి ఉన్నది. మరి క్రీస్తు రక్తములో కడగబడినటువంటి దేవుని బిడ్డలు క్రైస్తవులు క్రొత్త పాట, నా నోటన్ క్రొత్త పాట ఉండేన్ అని భక్తుడు పాడిన రీతిగా దేవుడు మనకు క్రొత్త పాట ఈ క్రొత్త సంవత్సరములో ప్రభు మహిమార్థముగా క్రొత్త క్రొత్త పాటలను పాడాలి. పాటలను రచించే ఆ తలాంతును దేవుడికి ఇస్తే ఆ పాటలు రాయి. పాటలు పాడే తలంతు దేవునికి ఇస్తే క్రొత్త క్రొత్త పాటలు పాడి దేవుని మహిమపరచు. పాడే తలాంతు నీకున్నను లేకపోయినను, కానీ పాటలు దేవుని వాక్యము. పాటలు పాడటం అంటే దేవుని వాక్యాన్ని ఉచ్చరించటం. తద్వారా నీ హృదయములో ఎనలేనటువంటి ఆనందం కలుగుతుంది. నీవు దీవించబడతావు. కనుక ఈ క్రొత్త సంవత్సరంలో మనము క్రొత్త పాటను పాడాలి. 5వది క్రొత్త స్వభావం, నూతన స్వభావం. ఏ న్యూ యాటిట్యూడ్. న్యూ యాటిట్యూడ్ దేవుని వాక్యం చెప్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీ 4వ అధ్యాయము 23-24 వచనాలు చదువుతాను. శ్రద్ధగా మీరు దేవుని వాక్యాన్ని ఆలకించండి. 23-24 వచనాలు. మీ చిత్తవృత్తి యందు, దానికి ముందుగా కావున 22 నుంచండి. కావున మునుపటి ప్రవర్తన విషయములనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదలుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై 24 వచ్చిన నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. హల్లెలూయా. గమనించారా? ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలు ఏమంటున్నాడు ఆయన? మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన మీ చెడిపోయినటువంటి మీ ప్రాచీన స్వభావం వదులుకోండి. పాత స్వభావం, క్రీస్తును అంగీకరించక పూర్వమైనటువంటి స్వభావాన్ని వదులుకోండి. మీ చిత్తవృత్తి యందు, మీ కార్యక్రమంలో, మీ పనుల్లో మీరు నూతనపరచబడాలి. నీతి, యథార్థత, భక్తి గలవారిగా దేవుని పోలి మీరు జీవించాలని, ఆ క్రొత్త స్వభావాన్ని మీరు ధరించుకోవాలని పౌలు భక్తుడు ఎఫెసీ సంఘాన్ని బలపరుస్తున్నాడు, ఎఫెసీ సంఘానికి ఉద్బోధిస్తున్నాడు. కనుక క్రీస్తును నమ్మినటువంటి ప్రతి వారికి కూడా నూతన స్వభావం అనేది చాలా అవసరం. క్రొత్త స్వభావం అంటే పాతవన్నిటిని కూడా వదలటం. పాతవి గతించెను, ఇదిగో
కొత్త వాయిన్. నేను ముందు చెప్పాను కదా, మన మాటలు, మన చూపులు, మన నడక, పడక, క్రియలు, ప్రవర్తన, అలవాట్లు ఇవన్నీ మారాలి. కోపతాపములు మారాలి. ప్రేమతత్వాన్ని అలవర్చుకోవాలి. క్రీస్తు యేసుకు కలిగినటువంటి మనస్సును మనము కలిగి క్రీస్తులోనికి ముందుకు సాగినప్పుడు ఈ నవీన స్వభావాన్ని, నూతన స్వభావాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. అటువంటి నవీన స్వభావాన్ని ఈ నూతన సంవత్సరాలు మనం పొందుకుంటే మనం ఎంతో ధన్యులం. ఈనాడు చాలామంది క్రీస్తు నమ్ముతున్నారు, ప్రార్థిస్తున్నారు, క్రీస్తు బోధలు చేస్తున్నారు. అసూయ చేత, ద్వేషముల చేత, పగ చేత రగిలిపోతున్నారు. ఒకరి అభివృద్ధిని వారవలేరు, ఒకరి మంచిని సహించలేరు. ఇది పాత స్వభావం, ప్రాచీన స్వభావం. ఇది వదలాలి. నూతన స్వభావం, యేసు క్రీస్తు కలిగినటువంటి ఆ స్వభావాన్ని మనం ధరించుకోవాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. దేవుని స్తోత్రం. 6వ విషయాన్ని కూడా నేను మీకు తెలియచేస్తాను. క్రొత్త బోధ, ఏ న్యూ డాక్ట్రిన్. క్రొత్త బోధ, క్రొత్త సిద్ధాంతం, న్యూ డాక్ట్రిన్. దేవుని వాక్యములో మార్కు సువార్త 1వ అధ్యాయము 21వ వచనాన్ని చదవాలని నేను ఆశపడుతున్నాను. 1వ అధ్యాయము 21వ వచనం గమనించండి. అంతట వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి పోయి బోధించెను. ఆయన శాస్త్రులే కాక అధికారము గలవాని వలె వారికి బోధించెను కనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. గమనించారా? ఆశ్చర్యపడ్డారు. ఆయన బోధ, క్రీస్తు బోధ మామూలుది కాదు. అందరూ కూడా ఆయన బోధకు విస్మయం చెందారు. ఇదేమిటో, ఇది క్రొత్త బోధగా ఉన్నదే. చూస్తారా? 27వ వచనం చూడండి. అందరూ విస్మయం ఉంది. ఇదేమిటో, ఇది క్రొత్త బోధగా ఉన్నదే. ఈయన అధికారముతో అపవిత్రాత్మలకును ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. హల్లెలూయా. గమనించారా? ఆయన బోధ, క్రీస్తు బోధ లోకస్తులకు క్రొత్తగా ఉంటుంది. రక్షణ పొందని వారికి క్రొత్తగా ఉంటుంది. ప్రభు యొక్క బోధ దయ్యముల బోధ కాదు. యేసు బోధ అధికారముతో కూడినటువంటి బోధ. అపవిత్రాత్మలను పారద్రోలే బోధ. యేసయ్య బోధ ఉపమానములతో కూడినటువంటి బోధ. యేసయ్య బోధ పాపిని రక్షించే బోధ. ఒక మనిషి మారుతున్నాడంటే, ఒక పాపి రక్షించబడి నీతిమంతుడిగా మార్చబడుతున్నాడంటే అది కేవలము క్రీస్తు బోధతో మాత్రమే సాధ్యం. యేసు బోధ తప్ప ఈ లోకములో ఏ బోధలు కూడా ఒక మనిషిని మార్చలేవనేటువంటి సంగతిని శ్రోతలు మర్చిపోకూడదు. దేవుని స్తోత్రం. క్రొత్త బోధ. ఈనాడు అనేక మంది సేవకులు గమ్మత్తైన బోధలు చేస్తున్నారు, తప్పుడు బోధలు చేస్తున్నారు, దయ్యముల బోధలు చేస్తున్నారు, దేవుని వాక్యాన్ని కలిపి చెరిపి బోధిస్తున్నారు. జాగ్రత్త సుమి. గత ముందు వారంలో కూడా నేను చెప్పాను, కొందరు ఏదో 1-2 వాక్యాలు తీసుకొని ఇదే కరెక్ట్, ఉన్నవన్నీ తప్పని బోధిస్తారు. తప్పు. దేవుని వాక్యములో ఒక విషయాన్ని బలపరచటానికి
అనేకమైనటువంటి సాక్ష్యాన్ని దేవుడు పొందుపరిచాడు. అనేక వచనాలు వ్రాయబడ్డాయి. కనుక నీ బోధ నా బోధ క్రీస్తు బోధ వలె ఉండాలి. ఇతరులకు అది ప్రయోజనకరమైనదిగా ఉండాలి. ఇతరులను బలపరిచేదిగా ఉండాలి. ఇతరులకు క్షేమమును కలిగించే బోధగా ఉండాలి. నీ బోధను ప్రజలు విన్నప్పుడు అత్యానందభరితులై ఆ బోధన వారి హృదయంలోనికి స్వీకరించాలి. ఆ బోధను ఎప్పటికీ వాడు గుర్తుపెట్టుకుని దానిని నెమరు వేసుకుంటూ ఉండాలి. వాళ్ళన్నారు, ఇది ఏమిటో ఆశ్చర్యకరంగా ఉంది, ఈ మనుషుని యొక్క బోధ కొత్తగా ఉన్నదే, ఈయన బోధకు ఈయన మాటలకు అపవిత్రాత్మలు లోబడుచున్నవే అని ప్రజలు ఆశ్చర్యపోయారు. దైవజనులు బోధిస్తున్నప్పుడు ప్రజలకు ఆశ్చర్యం కలగాలి. ఈ నూతన సంవత్సరంలో క్రీస్తు ద్వారా మనము క్రొత్త బోధను నేర్చుకుందాముగాక. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. 7వది చివరిది మీకు చెప్తున్నాను. క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి. క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి. ఏ న్యూ హెవెన్ అండ్ ఏ న్యూ ఎర్త్. కొత్త ఆకాశము, కొత్త భూమి. యెషయా గ్రంథము 65:17లో ఇలా వ్రాయబడ్డది, ఇదిగో నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని సృజించుచున్నాను. దేవుని స్తోత్రం. నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని సృజించుచున్నాను. దేవుడు చెప్తున్నాడు, నేనే సృజిస్తున్నాను అంటాడు ఆయన. ఎంత అద్భుతము! దేవుని యొక్క వాక్యం ఎంత గొప్పది. పాత భూమి ఆదాము చేసిన తిరుగుబాటు వలన శపించబడ్డది. పాతాకాశములో లూసిఫర్ దేవుని మీద తిరుగుబాటు చేశాడు, మనకు తెలుసు. కాబట్టి దేవుడు రెండింటిని కూడా కొట్టివేసి క్రొత్త వాటిని సృష్టించనయ్యున్నాడు. అందరూ కూడా ప్రజలు చెప్పండి, దేవుని స్తోత్రాలు చెప్పండి. అందుచేతనే పేతురు భక్తుడు కూడా ప్రవచించాడు, ఆకాశములు రవురుకుంటాయి, అంతరిక్షము తగిలిడిపోతుంది, ఆకాశము వస్త్రం వలె చుట్టుకుంటుంది, భూమి మైన వలె కరిగిపోతుంది. అంతటా నేను కొత్త భూమిని కొత్త ఆకాశాన్ని చూచి తిని అందులో నీతి నివసించుచున్నదని పేతురు భక్తుడు అంటూ ఉన్నాడు. కనుక ఈ పాత ఆకాశము పాత భూమి లయమైపోతుంది. దేవుడు క్రొత్త భూమిని సృజించబోయే కొత్త ఆకాశమును కొత్త భూమి ఇవి లయము కాకుండా దేవుని సన్నిధిని ఎప్పుడు కూడా నిలిచి ఉంటాయంట. యెషయా గ్రంథము 66వ అధ్యాయం అనగా చివరి అధ్యాయము ఇక్కడ 22వ వచనంలో మనం చూస్తాం. 66వ అధ్యాయము 22వ వచనమును చదువుతాను. 66:22లో ఈ విధంగా వ్రాయబడ్డది, నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిలిచినట్లు నీ సంతతియు నీ నామమును నిలిచిండును. ఇదే యెహోవా వాక్కు. దేవుడు సృష్టించబోయే క్రొత్త ఆకాశము క్రొత్త భూమి నిరంతరము కూడా నిలిచి ఉంటుంది. అది ఎవరి కొరకు? రక్షించబడిన పరిశుద్ధులైన ప్రజల కొరకు. ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వస్తాడు. గనుక ఈ నూతన సంవత్సరంలో మనము నూతనమైన వాటిని పొందుకుని నూతన ఆకాశము కొరకు నూతన భూమి కొరకై ఎదురు చూడాలి. ఎందుకంటే పాతవన్నీ కూడా గతించిపోతున్నాయి. దేవుడు సమస్తమును నూతనమైన వాటిగా చేయటానికి ఆయన
ఇష్టపడుతున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, ఇవి మాత్రమే కాదు, అనేక మార్గాల్లో దేవుడు మానవుల జీవితాన్ని నూతనగా మార్చడానికి ఇష్టపడుతున్నాడు. అంతేకాదు, ప్రతి నూతన సంవత్సరంలో దేవాది దేవుడు కొన్ని నూతనమైన దీవెనలను, ఆశీర్వాదాలని తన ప్రజలకు ఇవ్వటానికి ఆయన ఆశపడుతున్నాడు. ఒక పండగ వచ్చిందంటే మన బిడ్డలకు నచ్చింది ఎలాగైతే మనం కొనిస్తామో, అలాగే ప్రతి నూతన సంవత్సరంలో ఒక నూతనమైన ఆశీర్వాదాన్ని తన బిడ్డలకు ఇవ్వటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మరి దేవుడు అనుగ్రహించే నూతనమైన దేవుని పొందుకోవటానికి నీవు ఇష్టపడుతున్నావా? నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీ ఇష్టానుసారంగా జీవిస్తూ, నీ మార్గంలో జీవిస్తూ, దేవుని వాగ్దాన్ని నమ్మకుండగా ఆయన అనుగ్రహించే ఆశీర్వాదాలని పోగొట్టుకుంటున్నావా? ఆలోచన చేయండి. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకు అనుగ్రహించే నూతనమైన దీవెనలు 7 సంగతులు మీకు బోధించాను. 1, నూతన జన్మ, కొత్త జన్మ, టు బోర్న్ అగైన్. 2, కొత్త నిబంధన, ఏ న్యూ కవెనెంట్. 3, కొత్త పేరు, ఏ న్యూ నేమ్. 4, క్రొత్త పాట, ప్రభు కొరకే క్రొత్త పాట. 5, క్రొత్త స్వభావం, ఇదే నవీన స్వభావం, ఏ న్యూ యాటిట్యూడ్, క్రొత్త స్వభావం, ప్రవర్తన. 6, క్రొత్త బోధ, ఏ న్యూ డాక్ట్రిన్, కొత్త బోధ. 7, క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి, ఏ న్యూ హెవెన్ అండ్ ఏ న్యూ ఎర్త్. ఇది మన కొరకు దేవుడు సిద్ధపరిచాడు. చక్కని ఈ 7 విషయాలను కూడా మీరు గుర్తు చేసుకుంటూ, జ్ఞప్తికి తెచ్చుకుంటూ ధ్యానించండి. దేవుడు గొప్పవాడు. మన జీవితంలో నూతన కార్యములు చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు, ఆసక్తిని కలిగి ఉన్నాడు. మరి నూతన ఆశీర్వాదాలు పొందుకోవటానికి నా సోదరి సోదరములారా, మీరు ఇష్టపడుతున్నారా? మీరు సిద్ధంగా ఉన్నారా? ఒకవేళ ఏవైనా ఆటంకాలు ఉంటే ఇప్పుడే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన చేస్తాం. నేను చేసే ప్రార్థన మీరు కూడా చెప్పండి. మా పరమ తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ నూతన సంవత్సరంలో నూతన సంవత్సరంలో మేము నీ ద్వారా పొందుకునే దేవుని గురించి మాతో మాట్లాడారు. నాయన, నీవిచ్చే ఆశీర్వాదాలను పొందుకోలేకపోతున్నాను. ఎందుకంటే నీకు విరుద్ధమైన జీవితము నాలో ఉన్నది, మాలో ఉన్నది. కనుక ఈ కొత్త సంవత్సరంలో నీకు వ్యతిరేకమైన జీవితాన్ని తొలగించి మేము నీ ఇష్టానుసారంగా మేము జీవిస్తూ నేను ఘనపరిచి మహిమపరిచే భాగ్యాన్ని మాకు దాయిచ్చేయండి. ఈ వాక్యము అందరి హృదయాల్లో ఫలించునుగాక. ఈ వాక్యము ద్వారా ప్రతి ఒక్కొక్కరు నూతనమైన ఆశీర్వాదములను పొందుకుందురుగాక. ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించినటువంటి మేము నూతనమైన విధానంలో నేను ఘనపరిచి మహిమపరచుటకు మాకు సహాయం ఇచ్చేయండి. గొప్ప గొప్ప భక్తులతో నువ్వు చేసిన ఆ నిబంధన ఈ దినాల్లో మాతో చేసి నిబంధన మా జీవితాలు స్థిరపరిచి మమ్మల్ని ముందుకు నడిపించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మనికి సన్నిధి వీరులందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా, మీకు అందరికీ వందనాలు. చక్కని వర్తమానాన్ని మీరు విన్నారు. దేవుడు నూతన సంవత్సరంలో మనకు ఇచ్చే ఆత్మీయమైనటువంటి దీవెనల గురించి మనం విన్నాం. ఇలాగే ఇదే ఛానల్లో, ఇదే ఫేస్బుక్ లైవ్లో జియోన్ ప్రైజ్ సాంగ్స్ అనేటువంటి ఈ ఫేస్బుక్ లైవ్లో అనేక మంది భక్తులు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు. నా మట్టుకు నేను ప్రతి శనివారము రాత్రి 8 గంటల నుంచి
9 గంటల వరకు దేవుని వాక్యాన్ని అందిస్తున్నాను. కనుక మీరు గుర్తుపెట్టుకొని ప్రతి శనివారం కూడా దేవుని వాక్యం వినటానికి మీరు రావాలి. ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఎంతటి గొప్ప అవకాశం ఇచ్చినటువంటి పెర్సీ సిస్టర్ గారిని బట్టి వందనాలు. వారు అమెరికా దేశంలో ఒక సైంటిస్ట్గా పనిచేస్తున్నారు. వారికి భర్త, బిడ్డలకు బిడ్డలు దేవుడిచ్చాడు. అద్భుతమైన ఆత్మీయ అనుభవంలో, ఆత్మీయ జీవితంలో ఆ కుటుంబం సాగుతుంది. కనుక ప్రియులందరూ కూడా వారి కోసం మిక్కిలిగా ప్రార్థన చేయాలని నేను కోరుతున్నాను. మేము శ్రీకాకుళంలో ఉంటాం. మర్సీ మినిస్ట్రీస్ అనేటువంటి పరిచర్య ద్వారా ప్రభు పరిచర్య చేస్తున్నాం. సంఘ పరిచర్య ఉన్నది. యూత్ మధ్య, స్త్రీల మధ్య, చిన్నపిల్లల మధ్య పరిచర్య, వృద్ధులకు, అనాథైనటువంటి బిడ్డలకు సహకారం అందించటము, హాస్పిటల్లో రోగులను పరామర్శించటము, జైల్లో ఉన్నటువంటి వారికి పరామర్శించటము, ప్రార్థించటము, సహాయం ఇచ్చేయటము. అలాగనే పత్రిక పరిచర్య, మేఘారూఢుడు అనేటువంటి ఆధ్యాత్మిక మాసపత్రిక గత 26 సంవత్సరాల నుంచి ఈ పరిచర్య కొనసాగుతుంది. మీకు ఎవరికైనా ఈ పత్రిక కావలసి ఉంటే మాకు ఫోన్ చేయండి, మీ అడ్రస్ మాకు పంపించండి. తప్పకుండా పత్రిక మీకు చేరుతుంది. అద్భుతమైన ఆత్మీయ సందేశాల పత్రికలో ఉంటాయి. ఇప్పటికే వేలాది మంది, లక్షలాది మంది ప్రజలు ఆ పత్రిక ద్వారా దీవించబడుతున్నారు. మీరు కూడా దీవించబడాలంటే మాకు తెలియచేయండి. మేము ఇక పత్రికను పంపిస్తాం. మా కోసం ప్రార్థించండి. మేము మీకోసం ప్రార్థిస్తున్నాను. మీకు అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.